నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఏ దైవం వల్ల సకల ప్రాణకోటి ఉద్భవించి అభివృద్ధి చెంది మనుగడ సాగించి లయం పొందుతున్నాయో ఆ స్వరూపమే విశ్వనాథుడు. భక్త రక్షణ, దుష్ట శిక్షణ వంటి లోకహితాల కోసం ఈశుడు శతాధిక పేర్లతో ప్రకటితమయ్యాడు. ఆ రూపాలలో విశ్వనాథుడు అంటే విశ్వం అంతటికీ నాథుడై విశ్వాంతరాళాలలో నిబిడీకృతమైన విశ్వంభరుడు ఈ పరమేశుడు. శుద్ధకర్మ స్వరూపుడు, కామహరుడు, ఘోర దుఃఖములను హరించువాడు. విశాలాక్షి సహితంగా విశ్వనాథుడు లింగాకృతిలో కొలువుదీరిన శైవ సన్నిధి తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల పట్టణంలో నెలకొని ఉంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. నమః శివాయ. వృషభ వాహనం కలవాడు, వాసుకి అను సర్పరాజును మెడయందు భూషణంగా ధరించినవాడు, వామభాగమున శక్తిని ఉంచుకున్న దేవదేవుడు ఈ విశ్వనాథుడు. అమృత స్వరూపుడైన పరబ్రహ్మతత్వమే శివుడు. అలాంటి శివమహాదేవుడు మంచిర్యాల పట్టణంలో 1967లో భక్తులను అనుగ్రహిస్తూ కోర్కెలు తీర్చే పెన్నిదిగా నెలకొని ఉన్నాడు. ఆ విశ్వనాథుని దేవస్థానం చూసి తరిద్దాం. ప్రాతర్భజామి మనసాం వచసామగమ్యం వాచో విభాంతి నిఖిలా యదనుగ్రహేణ. వాగేంద్రియం, నేత్రేంద్రియం, సమస్త ఇంద్రియాలు ఎవరియందు అనుగ్రహింపబడతాయో, తమ తమ కార్యములు ఎవరి వలన ప్రకటితమవుతాయో, సర్వ అభీష్టములు నెరవేర్చే సర్వశ్రేష్ఠుడు ఆ మహేశ్వరుడు, విశ్వేశ్వరుడు, విశ్వనాథుడు. అలాంటి మహిమోపేతుడు విశ్వనాథుడిగా మంచిర్యాల పట్టణం నడిబొడ్డున గల సువిశాలమైన ప్రాంగణంలో విశ్వనాథ దేవస్థానంలో పూజలందుకుంటున్నాడు. ఈ దేవాలయంలో గోపురం వర్ణరంజితంగా కనువిందు చేస్తుంది. గోపురం పైభాగాన ఎన్నో దేవీ దేవతల ప్రతిమలు దర్శనమిస్తాయి. శివకుటుంబ పరివార శిల్పాలు, వెంకటేశ్వర కళ్యాణ ఘట్టాలు ఎంతో సుందరంగా అమర్చబడి భక్తులకు నేత్రానందాన్ని కలిగిస్తాయి. ఆ విశ్వనాథుని గర్భాలయ ప్రవేశ ద్వారం పైననే శివకళ్యాణ ఘట్టం కనిపించి భక్తులకు శుభాన్ని కలిగిస్తుంది. విష్ణుమూర్తి, బ్రహ్మ, ఒకవైపు తుంబరుడు, మరోవైపు నారదుడు, ఇలా దేవదేవతలంతా ప్రతిమారూపులై శివకళ్యాణాన్ని జరిపిస్తున్న దృశ్యాన్ని భక్తులు ముందుగా దర్శించుకుంటారు. ఇక 1967లో మంచిర్యాలలో ఉన్న ప్రముఖ భక్తులు కొందరు కాశీ వెళ్లి ఈ విశ్వనాథ లింగాకారాన్ని తెచ్చి వేద పండితులచే ప్రతిష్ఠింప చేశారని తెలుస్తోంది. శివశక్తుల ఏకీకృత రూపం, శివ సమ్మేళనానికి సమైక్య చిహ్నం లింగాకృతి. శివుడంటే ఇలా ఉంటాడని చెప్పడానికి నిర్వికల్ప నిరామయ సంకేతం శివలింగం. శివుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవడానికి అభిషేకం విశిష్టమైన వేడుక. మంచిర్యాలలోని విశ్వనాథ స్వామి వారికి ప్రతి సోమవారం నాడు, ఇతర విశేష సందర్భాలలో, పర్వదినాలలో వివిధ ద్రవ్యాలతో మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఆ అభిషేక వైభవాన్ని దర్శిద్దాం. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం. గర్భాలయంలో
అతులితానందభరితంగా విశ్వనాథుడు భక్తులకు గోచరమవుతాడు. విశాలాక్షి సమేతుడై స్వచ్ఛ స్ఫటిక ధవళవర్ణ శోభితంగా విశ్వనాథలింగం విరాజిల్లుతోంది. హర హర మహాదేవ శంభో మహదేవ విశ్వనాథ నామధేయ నమః శంకర శివాయ అని స్మరించుకుంటూ భక్తులు గర్భాలయ శివలింగ దర్శనానికి ఉద్యుక్తులవుతారు. భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం అపర కైలాసంలో కొలువు తీరిన ఆ దేవదేవుణ్ణి దర్శించుకున్నట్లు భక్తులు ఓం నమః శివాయ అనే పంచాక్షరీ నామోచ్చరణ చేసుకుంటూ పులకితులవుతారు. గర్భాలయంలో అర్చక స్వాములు పవిత్ర అభిషేకాన్ని నిర్వహించే దృశ్యం అమోఘం, అద్భుతం. గోక్షీరం, దధి, ఫలోదకాలు, ఫలరసాల గుజ్జు, మధురం, నారికేళ జలాలతో లింగమూర్తిని అభిషేకిస్తారు. తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటి కన్యా మహాదానం. అభిషేక ద్రవ్యాలు లింగాకారం మీద నుంచి సురుచిరంగా, సుందరంగా, సుమనోహరంగా జాలువారే తీరు భక్తులకు నేత్రపర్వంగా ప్రకటితమవుతుంది. అభిషేక ప్రియో శివ అన్నారు. శివపూజకు దోసెడు పవిత్ర జలాలు స్వామి శిరస్సుపై పోస్తే చాలు సంతుష్టాంతరంగుడు అవుతాడు. దోసెడు జలాలు పోస్తేనే దొడ్డ వరాలను ప్రసాదించే భక్త సులభుడు, భక్త వల్లభుడు ఈ శంకరుడు. అందుకే మనస, వాచ, కర్మణ విశ్వనాథుణ్ణి సేవించుకుంటే సరి, ఆజన్మాంతం బంగారు వరాల సిరి. ఏకబిల్వం శివార్పణం అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం ఉమయా సహదేవేశ నందివాహనమేవ చ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం. గర్భాలయంలో స్వామి అభిషేకానంతరం కడు కమనీయంగా, రమ్యమోహనంగా దర్శనమిస్తాడు. సప్తఫణి సమన్విత రజత నాగాభరణంతో స్వామి పుష్పమాలాలంకృతుడై నేత్రపర్వంగా భక్తులకు దర్శనమిస్తాడు. ముగ్ధ మనోహరమైన ఆ పరమేశ్వరుణ్ణి భక్తులు వరుసలో నిలుచుని దర్శించుకుంటారు. హారతి తీర్థప్రసాదాలు తీసుకుని భక్తులు శుభకారిణి అయిన విశాలాక్షిదేవి అర్చావతారమూర్తిగా సమస్త అలంకార శోభితంగా ఈ ఆలయాన ప్రకటితమవుతుంది. ఆ దేవదేవేరిని దర్శిద్దాం. ఈ ఆలయంలో మరో ప్రక్కన ఓ విలక్షణ విశిష్ట మందిరం ఉన్నది. విశాలాక్షిగా దర్శనమిచ్చే లోకపావని, జనని, మూలాధారాది షట్పదములతో ప్రకాశించు తల్లి, సుషుమ్న నాడియందు మిక్కిలి తేజస్సుతో ప్రకాశించుచున్న దేవదేవేరి, ఆ అమ్మలగన్నయమ్మ ఉదయించు కోటి సూర్యుల వెలుగువలే ఎర్రని పట్టువస్త్రములు ధరించి ఉంటుంది. చక్కని లావణ్యముతో మనోహరమైన పద్మములు మాలగా ధరించి పద్మముల వంటి నేత్రములు కలిగిన తల్లిని చూసి భక్తులు కైమోట్పులు అర్పిస్తారు. తీర్థప్రసాదాలు అందుకుని తృప్తి నొందుతారు. శివునకు ఆంతరంగీకుడు, ఆప్త సేవకుడు, ఆత్మీయ పరిచారకుడు శివుని వాహనమైన నందీశ్వరుడు. ఆ పరమేశ్వర ఆనతి కోసం నిరీక్షిస్తూ ఎదురుగా కూర్చుని ఉన్నట్లు దర్శనమవుతాడు. ఆ ప్రక్కనే ఎదురుగా సకల గణాలపై ఆధిపత్యాన్ని, విఘ్నాధిపత్యాన్ని పొందినవాడైన విఘ్నేశ్వరుడు కనిపిస్తాడు. ఈ గర్భాలయానికి మరో ప్రక్కన శివునికి ప్రీతిపాత్రుడు, ముద్దుల తనయుడు అయిన కుమారస్వామి నెలకొని ఉన్నాడు. క్రౌంచ పర్వత విహారి, శూలాయుధధారి అయి త్రిపుండ్రాలు దిద్దుకుని మురిపించే మోముతో దర్శనమిస్తాడు. భక్తులు ఆ శరవణ భవుణ్ణి దర్శించి జన్మ తరించినట్లుగా భావించి తన్మయులవుతారు. ప్రధాన ఆలయం ముంగిట సమున్నత పీఠంపై ధ్వజస్తంభం నెలకొని ఉంటుంది.
ఆ ప్రక్కన చిన్న ఆంజనేయ మందిరం నెలకొని ఉంటుంది. కాయం నమో వాయుపుత్రం ఈ ఆంజనేయుడు శివుని అంశతో పుట్టి వైష్ణవావతార శ్రీరామ భక్తునిగా గొప్ప పేరొందిన అతి బలవంతుడు. రామదూతం నమామి. ఈ రామభక్తుడు ఒళ్లంతా ఎర్రని సింధూరంతో పూలమాలలతో అలంకృతుడై దర్శనమవుతాడు. భక్తులు ఆ సుందరమూర్తిని దర్శించుకొని నమస్కృతులు చెల్లించుకుంటారు. రామదూతం నమామి. శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి ఆర్య వైశ్యుల ఆడపడుచుగా వాసవి కన్యకా పరమేశ్వరిని భావిస్తారు. ఆ జగత్కారిని, జగత్ చైతన్య శక్తి, జగదాంబ స్వరూపిణి అయిన కన్యకా పరమేశ్వరి ఈ ప్రాంగణంలో మరో ప్రక్క కొలువై భక్తులను కరుణిస్తూ అభయదాయినిగా దర్శనమవుతుంది. ఈ ప్రాంగణంలో మరో ప్రక్కన వైశ్యుల ఇలవేల్పు అయిన వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం దర్శనమవుతుంది. దేవాలయంలో ఈ అమ్మవారికి రోజూ జరిపే వేడుకలో భాగంగా శుక్రవారాలు, శుభదినాలలో ఎంతో కన్నుల పండుగగా అభిషేకాలు కూడా జరుపుతారు. అర్చక స్వామి అమ్మను సకల విధాలుగా అలంకరింపచేస్తారు. చతుర్భుజి అయిన ఆ తల్లి కిరీటధారిణి అయి పచ్చని ముఖవర్చస్సుతో కళకళలాడుతూ ఉంటుంది. సకలాభరణాలు, పూలమాలలు అలంకరిస్తారు. కలువల వంటి విశాల నేత్రాలతో కరుణను కురిపిస్తున్న ఆ తల్లి మోమున సూర్యబింబం వలె నుదుటిన బొట్టు తీర్చిదిద్దుతారు. ముక్కుకు ముక్కెరతో చిద్విలాస రూపిణి అయి వాసవి కన్యక భక్తులను అనుగ్రహిస్తుంది. ఆమెను దారిద్ర్య దుఃఖ భయహరిణిగా భక్తులు కొనియాడతారు. ఆ అమ్మకు ఎదురుగా ఉన్న శ్రీచక్ర మేరువును పూజించటం ఈ దేవస్థానంలో మరో ప్రత్యేకత. అమ్మకు ఎదురుగా ఒక చిన్న శివలింగం నెలకొని ఉంటుంది. ఆ విశ్వేశ్వరునికి పూలదండలతో అలంకరించి అర్చక స్వామి ఎంతో భక్తి శ్రద్ధలతో దీపధూపాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వామి అనుగ్రహ ప్రాప్తి నొందినట్లుగా భావించి పరితృప్తుడవుతారు. వేం అనగా పాపం, కట అనుగా హరించునది, పాపం హరించునది అనే వేదార్థనామం కలిగినవాడు శ్రీ వెంకటేశ్వరుడు. తిరుమలగిరి రాయునిగా, కలియుగ వరదునిగా విఖ్యాతి చెందిన వెంకటనాథుడు ఈ ప్రాంగణంలో దర్శనీయుడై
శైవ వైష్ణవ భేదాలకు అతీతంగా నెలకొని భక్తులకు వరములు నొసగే వరదునిగా అలమేలు మంగా సహితుడై కొలువుదీరి ఉంటాడు. సకల ప్రాణికోటి హృదయాంతరాళములందు ఆత్మస్వరూపుడైన దివ్య ప్రభాజ్యోతి అయి ప్రకాశించువాడు అయిన శ్రీ వెంకటేశ్వరుడు మరో ఉపాలయంలో వెలుగొందుతున్నాడు. ఆ వెంకటగిరి వాసునికి ఉదయాన్నే ప్రాతకాల అర్చనలో భాగంగా అర్చక స్వాములు గంధాన్ని అలది తిరుమలలో జరిగే విధంగా గోక్షీరం తదితర సకల ద్రవ్యాలతో చేసే అభిషేకం ఎంతో మనోహరంగా ఉంటుంది. ఆ దృశ్యాన్ని చూసిన భక్తులు నేత్రానంద భరితులవుతారు. తరువాత స్వామివారిని అలంకరించి అర్చక స్వాములు ఆరతి నివేదన చేసి భక్తులకు అందచేస్తారు. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద. ఇదే ప్రాంగణంలో నవగ్రహమూర్తులు కొలువుతీరి ఉంటారు. గ్రహబాధలున్న భక్తులు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ గ్రహబాధల నుండి విముక్తి పొందుతారు. ఆ ప్రక్కనే సంవత్సరాల నాటి వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉంటుంది. ఆ అశ్వత్థ నింబ వృక్షాలకు భక్తులు నమస్కరించుకుని ప్రక్కనే ఉన్న కృష్ణ మందిరం వైపు వెళతారు. కృష్ణుని చుట్టూ ప్రదక్షిణలు చేసి ధన్యత నొందుతారు. ఇన్ని విశేషాల సమాహారమైన ఈ విశ్వనాథ క్షేత్రం శివభక్తి రసానంద భరితంగా మురిపిస్తుంది. అనిర్వచనీయమైన భక్తిభావ సమన్వితంగా భక్తులు తరిస్తారు. ఓం నమః శివాయ. చిదానంద రూపం శివోహం శివోహం, సర్వ ప్రకృతిలో నేనే ఒదిగి ఉన్నానని పరమాత్మ సందేశం. శివానుగ్రహేణ జ్ఞాన ప్రాప్తి, శివ కరుణ వల్లే లౌకిక జ్ఞానం సిద్ధిస్తుంది. అలాంటి జ్ఞాన సిద్ధిని, ఆధ్యాత్మికతను, మానసిక ప్రశాంతతను చేకూర్చే విశాలాక్షి సహిత విశ్వనాథ దర్శనం, సేవనం ఎంతో పుణ్యప్రదం. మరో క్షేత్ర దర్శనంతో మరో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.